మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవుని దగ్గరికి పోతా దేవుడు తీసుకెళ్ళిపోయి మాట్లాడింది యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూర్ మున్సిపాలిటీ కొండగడప గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ గ్రామానికి సంబంధించి కృష్ణమూర్తి తన కుటుంబం మొత్తం 14 మందితో షిరిడి వెళ్ళాడు. ఆ షిరిడి దర్శనం అనంతరం ఆ రోజు రాత్రి నాసిక్ సంబంధించి కొన్ని దేవాలయాలు తిరగాలని చెప్పి అనుకున్నాడు. దానికి సంబంధించి అక్కడే షిరిడిలో ఒక వాహనాన్ని మాట్లాడుకున్నాడు. ఆ వాహనం తీసుకొని వాళ్ళు రాత్రి బయలుదేరారు. నాసిక్ ఔరంగాబాద్ వద్ద ఒక ఘోర ప్రమాదం జరిగింది. ఈ కృష్ణమూర్తిని ప్రయాణిస్తున్నటువంటి అంటే ఇతరు మాట్లాడుకున్నటువంటి తుఫాన్ వాహనము వేగంగా దూసుకెళ్తూ ఓవర్టేక్ చేయబోయి ట్రాక్టర్ని ఢీకోవడం వల్ల 4 మృతి చెందారు. నిజంగా కృష్ణమూర్తి కుటుంబంలో 4 మరణించడము, అదేవిధంగా 4కి తీవ్ర గాయాలయ్యాయి. మొత్తం 14 మంది బయలుదేరారు. ఈ వార్త మనం సుమన్ టీవీని కూడా తీవ్ర దిగ్భ్రాంతి గురి చేసింది. ఈ గ్రామంలో కూడా విషాద ఛాయలు అలుముకున్నాయి. మనం చూస్తున్నాం, కృష్ణమూర్తి ఇంటి వద్ద ఉన్నాం. అంతా కూడా రోధిస్తున్నటువంటి పరిస్థితి, బంధువులంతా కూడా రోధిస్తున్నారు. ఆ 4 పార్థివ దేహాలను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా బాధ కలుగుతుంది. ఈ సంఘటన చాలా ఆవేదన కలిగిస్తుంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృత్యువాత పడడం అయితే చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం అని చెప్పవచ్చు. ఒకసారి మనం ఫ్లెక్సీలో చూస్తున్నాం, కృష్ణమూర్తి భార్య వచ్చేసి ప్రేమలత, అదేవిధంగా కృష్ణమూర్తి పాప వాళ్ళ కూతురైనటువంటి ప్రసన్న లక్ష్మి, అదేవిధంగా ప్రసన్న లక్ష్మికి కూతురైనటువంటి అక్షిత, అదేవిధంగా ఈ కృష్ణమూర్తికి మనమడు అంటే కొడుకు వైద్యకు 6 నెలల బాబు కూడా చనిపోవడం జరిగింది. నిజంగా చాలా బాధాకరమైన సంఘటన ఇది. భార్యను కోల్పోయాడు, అటు తన బిడ్డను కోల్పోయాడు. ఆ బిడ్డకు సంబంధించి ఆ బిడ్డ మా బిడ్డను కూడా కోల్పోయినటువంటి పరిస్థితి, మనమన్ని కూడా కోల్పోయినటువంటి పరిస్థితి. కృష్ణమూర్తి కూడా హాస్పిటల్లో ఉన్నాడు. వాళ్ళ కొడుకు అల్లుడు కూడా హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా చికిత్స నిమిత్తము అక్కడే హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఈ సంఘటన జరిగిన వెంబడే ఇక్కడ ఏ ప్రాంత వారని చెప్పి గమనించి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి చొరవ తీసుకొని అక్కడ అధికారులతో మాట్లాడి, అక్కడ హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి అక్కడ ఉన్న పంచనామా చేయించి వేగంగానైతే ఇక్కడికైతే వారి పార్థివ దేహాలను తీసుకొచ్చారు, ఈ గ్రామానికి అయితే తీసుకొచ్చారు. ఎంపీ కూడా చొరవ తీసుకున్నటువంటి పరిస్థితి. మరి నిజంగా ఈ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వృత్తిరీత్యా అతను హైదరాబాద్కు ఒక 2 సంవత్సరాల క్రితం ఈ గ్రామం నుంచే వెళ్ళాడు. అక్కడ హైదరాబాద్ లో స్థిరపడ్డాడు. హైదరాబాద్ నుంచే షిరిడీకి వెళ్ళాడు. ఆ షిరిడీ దర్శనం అయినాకనే నాసిక్ వెళ్దామని, నాసిక్ సంబంధించి కొన్ని దేవాలయాలు తిరుగుదామని అక్కడే వెహికల్ మాట్లాడుకున్నాడు. అక్కడ మాట్లాడుకున్నటువంటి వాహనమే అతి వేగమే ఇక ఈ యొక్క దుర్ఘటనకు దారితీసిందని చెప్పవచ్చు. చాలా బాధ కలిగిన సంఘటన అని చెప్పాలి. ఒక్కసారి చూస్తున్నాం, చాలా మంది ఇక్కడికి వచ్చారు, వాళ్ళ బంధువులందరూ కూడా. ఎందుకంటే 4 మృతి చెందడం అంటే చాలా బాధ కలిగిన విషయము. కృష్ణమూర్తి భార్య, అతని బిడ్డ, మనుమరాళ్ళు మరణించడం అయితే తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నటువంటి వార్త అని చెప్పాలి. నిజంగా మోత్కూర్ మున్సిపాలిటీ కొండగడపలో చాలా వీరు అప్పుడప్పుడు వచ్చేవారు, అందరితో కలియ తిరిగేవారు, చాలా మంచిగా ఉండేవారని చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు వైశ్య కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు చాలా మంది, అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చాలా ఆవేదన చెందుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా చిన్న బాబు మనమడైతే 6 నెలల బాబు కూడా మరణించాడు. నిజంగా అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని చెప్తున్నారు. ఆ ట్రాక్టర్ని ఢీకొనగానే 4 అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మిగతా 4 అక్కడే ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భం అని చెప్పవచ్చు. ఒకసారి చూస్తున్నాం, ఉన్నటువంటి బంధువుల రోదన మిన్నంటాయి. గ్రామంలో విషయాలు చాలా అలుముకున్నాయి. ఒకే కుటుంబంలో 4 మృత్యువాత పడడం అయితే చాలా బాధ కలిగిస్తున్న విషయం అని చెప్పవచ్చు. మనమంతా చూస్తున్నాం, బంధువులంతా కూడా రోధిస్తున్నారు. ఉదయం నుండి కూడా వాళ్ళు ఏమి తినకుండా రోధిస్తున్నటువంటి పరిస్థితి. అక్కడే ఔరంగాబాద్ నాసిక్ సంబంధించి మధ్యలో ప్రమాదం జరగడము, అక్కడే హాస్పిటల్లోకి తీసుకెళ్లడము, అక్కడ పంచనామా వేగవంతం చేసి ఇక్కడికైతే అన్ని డెడ్ బాడీలను అయితే తీసుకువచ్చారు. మరికొన్ని సేపట్లో అంత్యక్రియలు కూడా ప్రారంభం కాబోతున్నాయి. తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి సంఘటన, చాలా బాధాకరమైనటువంటి విషయము. ఈ సంఘటన చాలా కలిచివేస్తుంది. బంధువులంతా కూడా రోధిస్తున్నారు.
నలుగురు మృత్యువాత పడడము, ఈ సంఘటనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసేటువంటి సంఘటన. నిజంగా ఈ ప్రమాదము జరగడం అయితే చాలా బాధాకరమైనటువంటి సంఘటన చెప్పవచ్చు. చాలా బాధ కలుగుతుంది వీళ్ళందరినీ చూస్తే, చాలా ఏడుస్తున్నటువంటి సందర్భం చెప్పవచ్చు. ఒకసారి మనం ఈ ప్రాంతంలో మాత్రం చాలా పెద్ద ఎత్తున ఓడిస్తున్నారు బంధువులంతా కూడా. ఎందుకంటే చిన్న బాబు, చిన్న పాప, అదేవిధంగా కూతురు, భార్యను కోల్పోయాడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. నిజంగా చాలా చాలా బాధ కలుగుతున్నటువంటి విషయం అని చెప్పవచ్చు. వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముని కొడుకు ఆ దేవుని దగ్గరికి పోతే ఆ దేవుడు తీసుకెళ్ళిపోయి మా కొడుకుతోటి మాట్లాడిర్రు. నైట్ 8 గంటలకు మాట్లాడిర్రు. 10 గంటలకే జరిగిందంట. సినిమా టికెట్లు బుక్ చేయనా మామయ్య అంటే, నలుగురికి సినిమా టికెట్లు బుక్ చేయరా అని ఫోన్ చేసి చెప్పిండు. సినిమా టికెట్లు బుక్ చేయ ముందుకే పోయింది నా వదిన. నాన్న పరిస్థితి మాకు 1 గంటకు తెలిసింది, మా బావకు 11 గంటలకు తెలిసింది, మాకు 1 గంటకు తెలిసింది. అయ్యా నా వదిన ఎట్లా వస్తుంది అమ్మా. నేను తాతను, నా మనవరాలు, నా కోడలు నా మనవరాలు కోపిల తాత సిరికాయ చెప్పింది. సిరి వస్తున్న తాత అని తెలిసింది కదా మాట్లాడింది. నా మనవరాలు, నా కోడలు పోతున్నా కదా మామయ్య, సిరి పోతుంది మామయ్య అంటే నిమ్మలక పోయినాడు అన్నాడు ఆయన. కానీ మాకు ఇక వాళ్ళు చచ్చిపోయి నా మాటలయ్యా, నా తమ్ముడు భార్య అయ్యా, నా తమ్ముడు ఆగమైందయ్యా, నా చిన్న పిల్లయ్యా, నా కోడలు, మా మేనత్త, మా మా కోడలు, నా కోడలు, నా మనవరాలు, నా కోడలు, నా కోడలు, నా మన్మరాలు ఎట్లా పడిపోను, నేను ఎట్లా మర్చిపోను. నా మన్మరాలు అక్షిత. ఈ మధ్యలోనే వాళ్ళ అమ్మది సంవత్సరికం అనుకుంటూ వచ్చాడు. అందరు కలిసాడు, మంచిగా ఉండేది అందరితోటి. నిన్న ఉదయం నుంచి తెలిసిందండి గ్రామంలో. ఎట్లా ఉన్నట్టు ఊళ్ళో మంచి వ్యక్తి, అందరితో మంచిగా చాలా మంచి, చాలా బాధాకరం. ఇటువంటి సంఘటన ఈ ఏరియాలో జరగడం ఫస్ట్ టైం ఇది. ఒక్కరి నిర్లక్ష్యం నలుగురు అయిపోయారు. అక్కడే షిరిడీలో వెహికల్ పోయి అక్కడ నుంచి వెహికల్ అక్కడ షిరిడీలో దర్శనం చేసుకున్నారు. తెల్లారి నిన్న ఉదయం అక్కడ షిరిడీ నుంచి నాసిక్ వెళ్ళారు, త్రయంబకేశ్వర్, ఆ నుంచి ఔరంగాబాద్ చూసుకొని రిటర్న్ షిరిడీకి వచ్చేటప్పుడు రిటర్న్ షిరిడీ అయిపోయింది ఫస్ట్ రోజు, పోయిన రోజు. నిన్న ఉదయం షిరిడీ నుంచి తుఫాన్ వెహికల్ మాట్లాడుకొని త్రయంబకేశ్వర్ లోకల్ ఉన్నాయి కదా అన్నీ చూసుకొని ఔరంగాబాద్ నుంచి రిటర్న్ అవుతారు. రిటర్న్ మళ్ళీ షిరిడీ చేరుకునే లోపు ఈ ప్రమాదం. చాలా సింపుల్ గా ఉండేది, మంచి వ్యక్తి, ఎవరు తిరుగుపోకపోయేది. వాళ్ళ కుటుంబం చాలా బీద కుటుంబం నుంచి ఎదిగినోడు. ఇక్కడి నుంచి ఆర్థికంగా ఇబ్బంది ఉండి కూడా హైదరాబాద్ పోయి ఏదో జీవనోపాధి గురించి హైదరాబాద్ ఉంటుండు. గత 10 సంవత్సరాల నుంచి ఊరికి వ్యవసాయం ఉంది, అన్ని ఉన్నాయి, వచ్చిపోతుండేవాడు. ఎవరితో ఎలాంటి గొడవలు ఎలాంటి లేవు, మంచి వ్యక్తి. వాళ్ళ కుటుంబంలో ఒకే కుటుంబంలో వాళ్ళు 14 మంది పోయి 4 చనిపోవడం, వాళ్ళు ఉన్న 4 కూడా చాలా సీరియస్ గా ఉండడం చాలా బాధాకరంగా ఉంది. అదొకటి. తెలంగాణ రాష్ట్రం నుంచి పోయిన వాళ్ళకు మహారాష్ట్ర వాళ్ళు ఏం చేసినంటే, వీళ్ళ మీద ఉన్నట్టు 15 తులాల గోల్డ్, 80,000 నగదు, 4 సెల్ ఫోన్లు, 4 సెల్ ఫోన్లు దరిదాపు 2 లక్షల విలువ గల సెల్ ఫోన్లు కూడా దొంగిలించారు. అది ఆ రాష్ట్రానికి చేరే విధంగా మీరు ప్రెస్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం. బంగారం, ఫోను, నగదు 80,000 అక్కడ వాళ్ళు పోస్ట్ మార్టం పోయినప్పుడే పోయినాయి. వాళ్ళ మీద గోల్డ్ 15 తులాల గోల్డ్ పోయింది. కాబట్టి దయచేసి ఆ ప్రభుత్వాన్ని చేరేటట్టు చేసి వాళ్ళకు బాధితులకు తగిన న్యాయం చేయాలని మా ప్రభుత్వం తరఫున కోరుకుంటాం. చనిపోవడం చాలా బాధాకరం. అక్కడ జరిగిన తర్వాత, చనిపోయిన తర్వాత సేఫ్ చేయాలి ఎవరైనా సరే. హాస్పిటల్ కు చేర్చిన తర్వాత ఆడ బంగారము, నగదు, ఫోన్లు దొంగలించడం, మాయం చేయడం అది మహా మోసం. అట్లా చేయడం తప్పు మన తెలంగాణలో లేదు. మీరు ఫోన్లు, నగదు అన్ని తీసుకురు హాస్పిటల్కి వచ్చిన తర్వాత. అది ఎట్లా అంటే, ముందు ఫోటో కొట్టిరట, హాస్పిటల్కి వచ్చినప్పుడు మెడ మీద ఉన్నాయి, తర్వాత లేవు. ఏమంటారట అడిగితే మాకు తెలియదు అంటారట, చూస్తామంటారట.
షామిశెట్టి రమేష్ను, మా అన్నగారు అయిన షామిశెట్టి కృష్ణమూర్తి తన కుటుంబంతో మొత్తం 14 మంది కలిసి మనుమని సందర్భంగా దేవుని దర్శనానికి భోగి రోజు సాయంత్రం బస్సు కన్వీనెంట్ తోటి సాయిబాబా షిరిడి సాయిబాబా దిగిర్రు. తెల్లారి దర్శనం చేసుకుర్రు. దర్శనం చేసుకున్నాక ఔరంగాబాద్ లోకల్ దేవాలయాలు టెంపుల్ చూడడానికి ఒక వెహికల్ మాట్లాడుకుంటారు, తుఫాను మాట్లాడుకుర్రు. ఒక దర్శనం చేసుకుర్రు. రెండో దర్శనానికి పోయే సందర్భంలో 10 గంటల 10-20 నిమిషాల టైంలో షిరిడి నుంచి ఔరంగాబాద్ రూట్ లా గంగాపూర్ అని విలేజ్ ఉంది, టౌన్, ఆమ్లెట్ టౌన్. ఆడి సర్కిల్లో ఎదురుగా ట్రాక్టర్ ఉంది, చూసుకోలేదు డ్రైవర్. అది మత్తు మీదనో చూడకనో ఏం జరిగిందో ఏదో సంథింగ్ అయితే 120 స్పీడ్ మీద పోయి ఆ ట్రాలీని డాషి గుద్దిండు. ఆ సమయంలో స్పాట్ డెత్ 4 అయ్యారు. అందులో కృష్ణమూర్తి వాళ్ళ భార్యను, పెద్ద బిడ్డ ప్రసన్నలక్ష్మి, మనవరాలు అక్షిత, తన మనవడు కొడుకు అద్విక్ 4 స్పాట్ డెత్ అయ్యారు. 4 మందికి కృష్ణమూర్తి, వెంకన్న, సీను పెద్దల్లుడు, సీను బిడ్డ 4 ఐసీలో ఔరంగాబాద్ లో ఉన్నారు. మామూలుగా ట్రీట్మెంట్ అయింది. ఆ సందర్భంగా కొంత గోల్డ్ పోయింది, క్యాష్ పోయింది, ఆ శవాల మీద సెల్ ఫోన్లు పోయినాయి. ఇవన్నీ అక్కడ దోపిడీ చేసారు, సర్వ నాశనం చేసారు. ఆ సందర్భంగా 4 డెడ్ బాడీ తీసుకొచ్చాను. అక్కడ ట్రీట్మెంట్ అవుతుంది. సీరియస్ పొజిషన్. గోల్డ్ అడిగితే ఉన్నది, గోల్డ్ లేదు ఎవరు అని చెప్తారు. రెస్పాన్స్ లేకుంటే మన సారే కిరణ్ కుమార్ రెడ్డి సార్ ఫోన్ చేసి అక్కడ ఇంకో లోకల్ లీడర్, బీజేపీ లీడర్ ఉంటూ వీళ్ళు చొరవ తీసుకొని అక్కడ ట్రై చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేయించారు. ఇంట్లో పోలీస్ ప్రమేయం ఉంది, ఈ మన హాస్పిటల్ ప్రమేయం ఉంది, బయట రాబడి ఉండకూడదు. ఎటువంటి మాత్రం వాళ్ళు చేసి శవాల మీద ఏరుకున్నారు. వాళ్ళకి అన్యాయం చేశారు. దాని మీద మొత్తం చర్య తీసుకొని వాళ్ళకి ఇప్పించి ఏర్పడి ఏమైనా సహాయం చేసేది ఉంటే వాళ్ళకి సహాయం చేసి వాళ్ళకు నష్టపరిహారం, నష్టాన్ని సమకూర్చి వాళ్ళకు మనం సహాయం చేయించి ఏర్పాటు చేయాలని ఇటు ప్రముఖంగా మీ టీవీ ఛానల్ ద్వారా కొందరికి మీరు సహకారం చేసి వాళ్ళకు కొంత ఏ రకంగానైనా కొంత సహాయం చేస్తే ఏర్పాటు చేస్తే కొంత వాళ్ళకన్నా ఆత్మ సంతృప్తి అవుతుంది. చాలా ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికి ఇంకా ట్రీట్మెంట్ సీరియస్ లో ఉంది. ఐసీలో 4 ఉన్నారు. నిజంగా చాలా బాధాకరమైన ఘటన. ఈ ఘటనలో చనిపోయినటువంటి వారి రోదన చూస్తే చాలా బాధాకరమైన విషయము. అయితే ఈ ప్రమాదం జరిగిన తర్వాత వీరి యొక్క యాక్సిడెంట్ జరిగిన తర్వాత వారిని చనిపోయిన తర్వాత వారిని హాస్పిటల్ తీసుకెళ్లేటప్పుడు వీరి మీద ఉన్నటువంటి బంగారాన్ని మొత్తం కూడా తీసుకెళ్లారు. మాకు ఎవ్వరు ఇవ్వలేదని చెప్పి కృష్ణమూర్తి తమ్ముడు ఇప్పుడు మనతో ఆవేదన వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేస్తే ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో మాట్లాడి ఎఫ్ఐఆర్ అయితే బుక్ చేశాడు. దీనికి సంబంధించి 15 నుంచి 20 తులాల బంగారము, 4 సెల్ ఫోన్లు, దగ్గర 80,000 రూపాయలు మొత్తం కూడా పోయాయి. మేము చనిపోయి మేము ఏడుస్తుంటే ఇక్కడ మా వస్తువులు దొంగిలించారని చెప్పి వాళ్ళ బంధువులు మనతో చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. నిజంగా ఈ దిగ్భ్రాంతికరమైనటువంటి వార్త. ఒకసారి మనం చూస్తున్నాం ఫ్లెక్సీ మీద, మీరు మాతో పంచుకున్న ప్రేమాభిమానాలు మాకెన్నటికీ చెరగని జ్ఞాపకాలని చెప్పారు. మీరు మమ్ము విడిచిపోయినటువంటి మీ జ్ఞాపకాలు మా వెన్నంటే ఉంటాయని చెప్పి దివిగేసిన మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుని ప్రార్థిస్తూ శోకతప్త హృదయంతో అని చెప్పి ఫ్లెక్సీలో కూడా రాసినటువంటి సందర్భము. నిజంగా ఈ 4 మరణం అయితే తీవ్ర దిగ్భ్రాంతిని గురి చేసింది. ఎందుకంటే చాలా మంది బంధువులు, ఎందుకంటే 4 హాస్పిటల్ ఐసీలో ఉన్నారు కాబట్టి వారికి ట్రీట్మెంట్ చేయించుకుందామంటే డబ్బులు కూడా లేనటువంటి పరిస్థితి. ఉన్న డబ్బులన్నీ పోయాయి, బంగారం దొంగిలించారు, ఫోన్లు దొంగిలించారని చెప్పారు. కాబట్టి దయచేసి దీనికి తెలంగాణ ప్రభుత్వం మాకు సహాయం చేయండి అని చెప్పి వాళ్ళ బంధువులు అయితే వేడుకున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా స్థానిక ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, చొరవ తీసుకొని వారికి సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఇన్వెస్టిగేషన్ చేసి వారి బంగారాన్ని కానీ డబ్బులు కానీ చెల్లించినట్లయితే మాకు అక్కడ హాస్పిటల్లో 4 ట్రీట్మెంట్ పొందుతున్నారు, వారికి డబ్బులు చెల్లిద్దామని అక్కడ కడదామన్నా కూడా డబ్బులు లేనటువంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళ బంధువులు అయితే ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి.